శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి సందేశాన్ని మనం ఈ చిన్న పుస్తకంలో నుంచి చదువుతూ ఉన్నాం. ద కాల్ టు ది నేషన్ అని ఈ పుస్తకం పేరు. దీనికి ద స్మాల్ గ్రేట్ బుక్ అని పేరు. ఎందుకంటే వివేకానంద స్వామి సందేశాన్ని ఈ పుస్తకంలో చాలా తక్కువ సైజులో వివేకానంద స్వామి సందేశంలో ముఖ్యమైన భాగాలన్నింటినీ కూడా దీనిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఇది చాలా గొప్ప పుస్తకం. అయితే దీనిలో మనం ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనే అధ్యాయాన్ని చదువుతున్నాం. ఇంతకుముందు ఒక 2 కొటేషన్లు చదివాం. ఇవాళ ఒక కొటేషన్ చదువుతాం. ఏంటంటే, టు మీ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ ది కలెక్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇఫ్ ఐ హ్యాడ్ టు డూ మై ఎడ్యుకేషన్ ఓవర్ అగైన్ అండ్ హ్యాడ్ ఎనీ వాయిస్ ఇన్ ద మ్యాటర్, I would not study facts at all. I would develop the power of concentration and detachment, and then with a perfect instrument I could collect facts at will. వివేకానంద ఏం చెప్తున్నారంటే, విద్య అనే దాంట్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనస్సుని ఏకాగ్రం చేయగలగడం. అది విద్య, ఇంకేది కూడా విద్య కాదు. మనస్సుని ఏకాగ్రం చేయలేకుండా మనం కనుక విద్య నేర్చుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనస్సుని ఏకాగ్రం చేయడం అనేది విద్యలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం. అది మనం అర్థం చేసుకోవాలి. అదే మనకి వివేకానంద స్వామి చెప్తున్నారు. రకరకాల విషయాలన్నిటి గురించి, ఏమంటే ఏ దేశానికి ఏ రాజధాని, లేకపోతే ఏ సైంటిస్టు ఏ ఇన్వెన్షన్ చేశాడు, ఏ సైంటిస్టు ఏ డిస్కవరీ చేశాడు, చరిత్రలో అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే అది చదువు కాదు. ఎందుకంటే అవన్నీ కేవలం నిజాలు గుర్తుపెట్టుకుంటే మన వ్యక్తిత్వం తయారవదు. వ్యక్తిత్వం తయారు కాకుండా కేవలం ఊరికిన నిజాలన్నీ గుర్తుపెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఏమి ప్రయోజనం లేదు. అందుకని వివేకానంద స్వామి ఏం చెప్తున్నారంటే, నేను కనుక ఈ విద్యాభ్యాసం అంతా మళ్ళీ చేయాల్సి వస్తే అది ఎలా చేయాలో నన్నే నిర్ణయించుకొని ఇస్తే నేనేం చేస్తానంటే, అసలు ఈ నిజాలన్నీ బట్టి పట్టను. నేనేం చేస్తాను, ముందు నా మనస్సు గురించి ఆలోచిస్తాను. నా మనస్సు యొక్క శక్తిని, ఏకాగ్రతా శక్తిని పెంపొందిస్తాను. అలా ఏకాగ్రతా శక్తిని పెంపొందించిన తర్వాత దాన్ని ఏ విషయం మీద కావాలంటే ఆ విషయం మీద పెట్టడానికి వీలుగా దానికి నేను తర్ఫీదిస్తాను. కాన్సన్ట్రేషన్ అండ్ డిటాచ్మెంట్ అని 2 మాటలు చెప్పారు. ఏమిటంటే, ఒక విషయం మీదే మనస్సు ఉండాలి, అది కాన్సన్ట్రేషన్. ఏ ఒక్క విషయం మీదకైతే మన మనసు అంతా ఫోకస్ అవుతుందో అది కాన్సన్ట్రేషన్. మనందరం చెప్పుకుంటాం ఈ మాట. అయితే ఈ ఫోకస్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, మన మనస్సుకి వేరే అదేదో పక్కదేదో కనిపిస్తుంది, ఈ పక్కదేదో కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, దాని వైపు పరిగెత్తుతాం. అలా పరిగెత్తకుండా ఆపడాన్ని డిటాచ్మెంట్ అంటారు. దీని గురించే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా చెప్పాడు. ఏమిటంటే, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మనస్సుని అదుపు చేయడం చాలా కష్టం. అయితే అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని అదుపు చేయవచ్చు, దాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక్కడ మనకి వివేకానంద స్వామి వాడిన మాటలు అవే, కాన్సన్ట్రేషన్ అండ్ డిటాచ్మెంట్, అభ్యాసము వైరాగ్యం. అభ్యాసం అంటే ఏంటి, ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం, అది అభ్యాసం. దాన్ని మనస్సు పెట్టి చేయాలి. అలా మనస్సు పెట్టి చేసేటప్పుడు మనకు కనుక ఏదైనా పక్క ఆలోచనలు వస్తాయి, వాటిని వదిలిపెట్టి మళ్ళీ మన మనస్సును తీసుకొచ్చి, మన మనస్సుని పట్టి తీసుకొచ్చి అదే విషయం మీద మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ విషయం మీద మనం దాన్ని పెట్టాలి. దాన్ని డిటాచ్మెంట్ అంటారు. ఎప్పుడైతే మన మనస్సుకి మనం కాన్సన్ట్రేషన్ డిటాచ్మెంట్ నేర్పుతామో అప్పుడు అది ఒక పర్ఫెక్ట్ టూల్, పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు. మనస్సు అనేది ఏంటంటే పనిముట్టు. మనస్సుని అంతఃకరణం అంటారు, అంటే లోపలి పనిముట్టు. మిగతావన్నీ మన చేతులు ఇవన్నీ బయట కనిపించే మనకి పనిముట్లు, మన చేతితో పని చేస్తాం. కానీ మనస్సుతో కూడా పని చేస్తాం. కానీ మనస్సు బయట ఎక్కడికైనా కనిపిస్తుందా? కనిపించదు, లోపల ఎక్కడో ఉంటుంది. అటువంటి లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్తో, లోపల ఉండే పనిముట్టుతో మనం పనిచేస్తాం కాబట్టి దాన్ని అంతఃకరణం అన్నారు. ఆ అంతఃకరణానికి ఏంటంటే మనం తర్ఫీదిచ్చి దానికి కాన్సన్ట్రేషన్, డిటాచ్మెంట్ ఇవి 2 నేర్పించాలి. అభ్యాసము వైరాగ్యం ఇవి 2 నేర్పించాలి. ఎప్పుడైతే అవి 2 మనం చక్కగా నేర్పిస్తామో ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్ కింద తయారవుతుంది. మన మనస్సు మనం ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. అటువంటి ఇన్స్ట్రుమెంట్ని మనం తయారు చేసినప్పుడు మనం ఏమి కావాలంటే అది చదువుకోవచ్చు, ఏమి కావాలంటే అది నేర్చుకోవచ్చు. ఒక్క మాట చెప్పుకుందాం, మన మనస్సు కనుక మన అదుపులో ఉంటే మనం ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. నిజానికి మనం ఏమి నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మన మనసు మన అదుపులో లేదు, మనం చెప్పిన మాట వింటలేదు, అది ఎటో పరిగెత్తుతుంది. ఇది పలానా పని చేయి అని చెప్తే అటు చేయట్లా, నాకు ఇంకేదో నచ్చిందని చెప్పి అటు పరిగెత్తుతుంది. అటువంటి మనసుతో మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. వివేకానంద స్వామి దాని గురించే చెప్పారు. అందువల్ల ఏంటంటే, ముందు నేను నా మనస్సుకు తర్ఫీదిస్తాను, ఆ మనస్సుకు తర్ఫీదిచ్చి ఏం చేస్తాను, దానికి అభ్యాసం వైరాగ్యం చక్కగా నేర్పిస్తాను.
అప్పుడు నాకు కావలసినప్పుడు నాకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, ఏ విషయం కావాలంటే ఆ విషయం, దాని గురించి నేను నేర్చుకుంటాను అని వివేకానంద స్వామి చెప్తున్నారు. మళ్ళీ ఇంకో కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.